నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నుంచి తప్ప వేరే ఏ నియోజకవర్గం నుంచి కూడా ప్రచారం చేయనటువంటి ఈ వ్యక్తి తమిళనాడుకి వెళ్ళి 2 రోజుల పాటు ప్రచారం చేసి అక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం వెళ్ళారు అంటేనే నాకు అది చాలా కామెడీగా అనిపించింది. అండ్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలోనే వారంలో 2 రోజులు ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు. కంటిన్యూస్గా 2 రోజులు ప్రచారం చేసుకుంటే హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఒక రోజు 2 రోజులు ప్రచారం చేస్తే వారం రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ 21 నియోజకవర్గాల్లో కూడా, అంటే కనీసం జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలు, అందులో అయినా ఈయన ప్రచారం పూర్తి చేస్తారా లేదా అన్న విషయం మీద క్లారిటీ లేదు. ఏదో చంద్రబాబుతో కలిసి ఏడో ఇరుకు సందులో మీటింగ్ పెట్టేసి అన్ని దగ్గరలో ప్రచారం చేశామని చెప్పి మామ అనిపించేయాలని చెప్పి ప్రయత్నాలు ఏదో చేసుకుంటూ పోతూ ఉన్నారు. మామ అనిపించేసేయాలని. ఈ క్రమంలో ఇక్కడ పొడిచిందే ఏమీ లేదు. వీళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం అంట. లోకేష్ తమిళనాడుకు, అండ్ త్వరలో పవన్ కళ్యాణ్ వచ్చి కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ పొత్తు పెట్టుకున్నాయి కదా, ఆ కూటమి అభ్యర్థులను, జేడీఎస్ అభ్యర్థులకి ఏం వెళ్తలేడు, బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి 4 ఎంపీ నియోజకవర్గాలు ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 17వ తేదీన ముహూర్తం అట. రాయచూరు, బళ్ళారి, చిక్బల్లాపూర్, బెంగళూరు సౌత్ అంట. ఈ 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలు చేయబోతున్నారట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆ 4 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించమని. చిక్బల్లాపూర్ నుంచి ఏదో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఏదో టైం గుర్తొస్తలేదు, ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు బీజేపీ నుంచి. మన కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాళ్ళు ఆయన గెలిపించమని ప్రచారం చేసినట్లున్నారు. ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నాడు. ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేస్తుండు. మన చిక్బల్లాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపెట్టి ఈసారి ఎంపీగా. ఇంకా బెంగళూరు సౌత్ వాడు తేజస్వి సూర్య అనుకుంటాను. ఇక రాయచూరు, బళ్ళారి శ్రీరాములు దగ్గర నుంచి పోటీ చేస్తున్నట్టున్నారు. వెరసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈయన చేసిన ప్రచారం ఏందో నాకు తెలియదు, కానీ పోయి కర్ణాటకలో అయితే ప్రచారానికైతే డేట్లు ఇచ్చి వెళ్తూ ఉన్నారట. ఇంకా అక్కడ తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఒర్రోతలు ఊగించబోతున్నారట. ఏం ఊతలు? ఒర్రోతలు ఊగించబోతున్నారట. ఊపించండి మాస్టారు, లేట్ ఎందుకు కానీ.